హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్. ప్రస్తుతం మనం సుందిల్ల గ్రామంలోని యోగా నరసింహస్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ నరసింహస్వామి వారు స్వయంభుగా వెలిసినారు. హిరణ్యకశిపుడి మరణం తర్వాత ఉగ్రంతో ఉన్న నరసింహస్వామిని శాంతపరిచేందుకై ప్రహ్లాదుడు ఎన్నో ప్రయత్నాలు చేయసాగాడు. ఆ సమయంలో ప్రహ్లాదుడికి చిన్న గాయం తగులుతుంది. బాలుడు అరిచాడు, ఏదో ఆపద ఉంది అని గ్రహించిన నరసింహస్వామి ఉత్తరం నుండి దక్షిణం దిక్కుగా తిరిగి స్వయంభూగా వెలుస్తాడు. స్వామివారు దక్షిణం దిక్కుగా వెలిసినందున ఇక్కడ స్వామిని దర్శించుకున్న వారికి అపమృత్యు దోషాలు ఉండవు. కుటుంబంతో సహా ఇక్కడ స్వామివారిని దర్శిస్తే ఎంతో మంచిది. నేను ఈ ఆలయానికి కుటుంబంతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, కొలీగ్స్తో కానీ చాలాసార్లు వచ్చాను. మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి కలిగిస్తూనే ఉన్నారు ఈ స్వామివారు. నరసింహస్వామి అంటే ఎక్కడైనా కూడా ఉగ్రంతో ఉంటారు. ఇక్కడ మాత్రం యోగ ముద్రలో ఉంటారు. ప్రారంభంలో యోగ నరసింహుడు అని పిలిపించుకున్న స్వామివారు లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి అని పిలిపించుకుంటున్నారు. స్వామివారు అనుగ్రహం ఉంటేనే ఈ ఊర్లో కానీ, ఈ ఆలయంలో కానీ అడుగు పెడతామని ఆధ్యాత్మిక గురువు చాగంటి కోటేశ్వరరావు గారు తన ప్రవచనాల్లో పేర్కొనడం జరిగింది. ఈ ఆలయానికి చాలాసార్లు వచ్చినప్పటికీ ఓన్ వెహికల్లోనే వచ్చామండి. మొదటిసారిగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి వచ్చాము. మంచిర్యాల నుండి గోదావరిఖని బస్టాండ్ వరకు ఆర్టీసీ బస్సులో వచ్చాము. అక్కడ ఆటో వాళ్ళని అడగా టెంపుల్కి 300 నుండి 350 వరకు ఛార్జ్ చేస్తామని చెప్పడం జరిగింది. తెలుసుకుందామని ఆర్టీసీ డిపోలో వెళ్ళి అడగ్గా భూపాలపల్లి బస్సు వస్తుంది, సుందిల్ల గ్రామంలో దించి వెళ్తుంది, బస్సులో వెళ్ళండి అని చెప్పారు. గోదావరిఖని నుండి సుందిల్ల గ్రామ పంచాయతీ వరకు కూడా బస్సులోనే ప్రయాణం చేశాము. ఇక్కడ ఆలయం వెల్కమ్ బోర్డు నుండి ఆలయం వరకు ఆటోలో వెళ్ళాము. ఒక్కొక్కరికి 20 రూపాయలు ఛార్జీ తీసుకున్నారు. ఈ ఆలయానికి చాలాసార్లు వచ్చాను కాబట్టి ఈ ఆలయానికి రావడం పెద్ద కష్టమేమీ కాదు అని నా ఉద్దేశం. స్వామివారు అవతరించిందే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసము. ఎవరికి ఎలాంటి ఆపదలు కలిగినా కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి. మనకు ఆర్థిక సమస్యలున్నా, ఇంకా అనారోగ్య సమస్యలున్నా, ఎలాంటి సమస్యలున్నా కూడా మనము ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల త్వరగా ఉపశమనం అనేది కలుగుతుంది. మాకు స్వామివారి దర్శనం ఏ విధంగా కలిగిందో, మేము ఎంత సంతోషంగా ఉన్నామో అలాంటి దర్శనం, ఆ సంతోషం మీ అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.